హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. సో అలాగే ఒకరు కామెంట్ కూడా చేశారు. మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాస్ట్ వాడికి 582 మార్క్స్ వస్తే, ఓసీ క్యాస్ట్ వాళ్ళకి 599 వస్తే వీళ్ళలో ఎవరికి సీటు వస్తుంది అని అయితే అడుగుతున్నారు. అలాగే మీ స్కూల్లో మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వారు ఉన్నారు కాబట్టి మాకు సీట్ వస్తుందా లేదని కూడా చాలామంది అడుగుతున్నారు. లేదంటే మా స్కూల్లో నేనే హైయెస్ట్ మార్క్స్ నాకే వచ్చాయి, నాకు ఖచ్చితంగా సీట్ వస్తుందని కూడా అడుగుతున్నారు. ఈ డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి మన స్కూల్లో ఎంతమంది ఉన్నారు, అలాగే మనమే హైయెస్ట్లో ఉన్నామా అనే చూసుకోకండి. మన రీజియన్ వైజ్గా అయితే మనం హైయెస్ట్లో ఉన్నామా లేదా, అది మన క్యాస్ట్లో అయితే మనం హైయెస్ట్లో ఉన్నామా లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తిన అడిగిన కామెంట్కి ఎస్సీ క్యాస్ట్కి 582 వచ్చాయి, అలాగే ఓసీ క్యాస్ట్కి 599 వచ్చాయి. వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ వస్తుందంటే ఇద్దరికి సీట్ వస్తుందండి. ఎందుకంటే ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి 582 మార్క్స్కి కూడా సీట్ వస్తుంది. ఓసీ క్యాస్ట్ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తినకు కూడా సీట్ అయితే వస్తుంది. మీ స్కూల్లో మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నా సరే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే, మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు వేరే క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాస్ట్ అనుకుందాం, మీకు ఒక 554 మార్క్స్ అలా వచ్చాయనుకుందాం. అదే మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంకా ఒక 10 మెంబర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకుందాం. అందులో ఎస్సీ క్యాస్ట్ 1 or 2 మెంబర్స్ ఉండి మిగతా వాళ్ళు వేరే క్యాస్ట్ అయ్యి ఉంటే మీకు కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్కూల్తో సంబంధం లేదు. మన క్యాస్ట్లో మన మార్క్స్ చూసుకోవాలి, అలాగే మన రీజియన్లో మన మార్క్స్ హైయెస్ట్లో ఉన్నాయో లేదని చూసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు గవర్నమెంట్ స్కూల్ అయితే 555 మార్క్స్కి 24 యాడ్ చేసుకోండి. సో అలాంటప్పుడు మీకు ఇంకా 579 మార్క్స్ అలా అవుతాయి కాబట్టి మీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం చూసుకోవాలి. మన స్కూల్లో మనకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకే సీట్ వస్తుంది, మనకి రాదు అని కూడా మీరు అనుకోవద్దు. అలాగే మీరే మీ స్కూల్లో హైయెస్ట్లో ఉంటే మాత్రం మీకు సీట్ కన్ఫామ్గా వచ్చేస్తుందంటే అలా కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ మీ స్కూలు హైయెస్ట్ మార్క్స్ 550 అనుకుందాం, అలాంటప్పుడు మీ క్యాస్ట్ చూసుకొని అక్కడ మీది ఓసీ క్యాస్ట్ అనుకుందాం, అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ అయినా సరే మీకు 550 మార్క్స్ వచ్చినా మీరే హైయెస్ట్లో ఉన్నా కూడా మీరు ఓసీ క్యాస్ట్ అవ్వడం వల్ల మీకు సీట్ రాదు. మీరు హైయెస్ట్ మార్క్స్ మీ స్కూల్ ఫస్ట్ మీరైనా కూడా, ఎందుకంటే మీకు 24 యాడ్ చేసినా కూడా 580+ రావట్లేదు. ఎందుకంటే ఓసీ క్యాస్ట్ మ్యాక్సిమం 580+లోనే కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అయినా సరే. సో ఇలా అయితే మనకి ఉంటుంది. ఒకవేళ మీ స్కూలు ప్రైవేట్ స్కూల్ అయ్యి ఉంటే, ఒకవేళ మీరే హైయెస్ట్ 570లో ఉన్నా 580లో ఉన్నా కూడా మీకు ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, మీరే స్కూల్ ఫస్ట్ అయినా కూడా. ఎందుకంటే మీకు మార్క్స్ యాడ్ చేయరు కాబట్టి. మీకు 585+లో ఉంటే ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఏ క్యాస్ట్ అయినా కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మన క్యాస్ట్ వైజ్గా మనం మెరిట్లో ఉన్నామా లేదని చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందో నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లేలిస్ట్ లింక్లో ఉంటుంది. అలాగే ఈ వీడియో లాస్ట్లో కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, చూసుకోండి. మీకు ఒకవేళ మీ 10th క్లాస్లో ఆ మార్క్స్ వచ్చుంటే మీకు సీట్ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వీడియో చూసి చెక్ చేసుకోండి. సో మన క్యాస్ట్ వైజ్గా అయితే మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు. మన మార్క్స్ మన క్యాస్ట్లో ఎవరైతే హైయెస్ట్లో ఉన్నారో చెక్ చేసుకొని, ఇప్పుడు మీది ఏ రీజియన్ అనుకోండి, ఈ రీజియన్ మొత్తం చెక్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఓసీ క్యాస్ట్లో ఒక 560 మార్క్సే హైయెస్ట్ వచ్చాయనుకుందాం. అలాంటప్పుడు మనకి ఇంకా కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఇంకా మన కన్నా ముందు హైయెస్ట్లో లేరు కాబట్టి. లేదు మన క్యాస్ట్లో అంటే ఓసీ క్యాస్ట్లో ఇంకా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉండదు. అలాగే సేమ్ ఇంకొక క్యాస్ట్ కూడా తీసుకోండి, ఒక బీసీబీ. సేమ్ ఇలా మన రీజియన్లో మన హైయెస్ట్ క్యాస్ట్ తీసుకొని ఉన్న సీట్ల ప్రకారం కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక బీసీబీ క్యాస్ట్లో హైయెస్ట్ మార్క్స్ ఒకవేళ 570 అనుకున్నా మన రీజియన్ మొత్తం, అలాంటప్పుడు బీసీబీలో ఒక 20 సీట్స్ ఉన్నాయనుకున్నా, ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. అలాంటప్పుడు ఆ 20 మెంబర్సే ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మనకి కట్ ఆఫ్ ఇంకా బాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ చాలామందే ఉంటారు, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సో ఇలా అయితే మన లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ పెరగొచ్చు తగ్గొచ్చు. పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు,
ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫే మనకు బాగా పెరిగింది. మీరు ఆ కట్ ఆఫ్ చెక్ చేసుకొని ఆ మార్క్స్ ఒకవేళ వస్తే మ్యాక్సిమం మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనకు కట్ ఆఫ్ తగ్గినా ఒక 2-3 లేదంటే ఒక 5 మార్క్స్ వరకు తగ్గుతుంది. అలాంటప్పుడు మీకు కూడా కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.